హాయ్ అండి, నాది సాయిరామ్ రివ్యూస్ అండి. ఈరోజు వచ్చేసి కార్తీక దీపం ప్రోమోలో ఏం జరిగిందో తెలుసుకుందాము. జోష్న వచ్చేసి వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది, అసలు డాడీ నీకు మా అమ్మ ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇలా దూరంగా ఉంటున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపు కార్తీక్ అంటాడు, జోష్న నువ్వు అలా మాట్లాడకు అని చెప్పేసి అంటాడు. దానికి బావా నువ్వు ఆపు కొంచెం, మీ అందరి ఫ్యామిలీస్ కోసము మీ అందరికీ చేసి మా డాడీ ఇట్లా మా అమ్మతో మాట్లాడకపోవడం వల్ల మేము బాధపడుతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. దీనికి దశరథ్ అయితే చెప్తూ ఉంటాడు, మీ అమ్మ ఏం తప్పు చేయలేదా, అందుకే నేను మాట్లాడతలేను కదా అని చెప్పంటే, మా అమ్మ ఏం తప్పు చేసింది చెప్పు అంటే, తను తప్పు చేసింది తను తప్పు చేసి ఒప్పుకోలేదు. ఎప్పుడైతే తను తప్పు చేసిందో అదే రోజు నేను చచ్చిపోయినా, నా మనసు చచ్చిపోయింది. ఆ రోజు నాకు బుల్లెట్ తగిలింది, ఆ బుల్లెట్ తగిలిన రోజే నేను చచ్చిపోతే అయిపోవు, అసలు పీడపోవు అని చెప్పేసి దశరథ్ అనేసరికి సుమిత్ర అయితే చాలా 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 బాధపడుతుంది. ఆ తర్వాత కార్తీక్ కూడా మనసులో అనుకుంటాడు, ఇన్ని మాటలు అంటున్నా కూడా సుమిత్రమ్మ ఎందుకలా ఉంది ఏమో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి. ఆ తర్వాత జోష్న అనాల్సినవి అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ వచ్చేసి దీపతో ఇవన్నీ విషయాలు చెప్తాడు, ఇలా జరిగిందని చెప్పేసి. దీపక్ అయితే భయం పట్టుకుంటుంది, మా అత్త అసలు ఏమన్నా కూడా ఎదురుగా ఏదో ఒక మాట అంటుంది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. దీపక్ భయం వేస్తుంది, ఏమో బావా ఏం జరగబోతుందో నాకేం అర్థమవుతలేదు అని చెప్పేసి. ఈలోపే బాల్కనీలో జోష్న పారు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటికే రాత్రి అయిపోతుంది. అప్పుడు సుమిత్ర గదిలో, నన్ను ఇన్ని మాటలు నువ్వు అన్నావు, అవన్నీ నేను పడతా, కానీ నా వల్లే నేను చచ్చిపోయినా బాగుండని నువ్వు అనడం నాకు అస్సలు తీసుకోలేకపోతున్నా, అసలు ఇక నేను బతకడం కూడా వేస్టే అని చెప్పేసి తన మెట్లు దిగి రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది అనుకోకుండా జోష్న అయితే చూస్తుంది. ఆ తర్వాత మా అమ్మ ఏంది ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పేసి వెనకకి తిరిగి చూసేలోపు ఈ ప్రోమో అయితే క్లోజ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.